వారణాసి నాగలక్ష్మి గారు మనకి ఏం కొత్త కాదు. ఇదివరకు కూడా మనం ఆవిడ కథలు 3, 4 విన్నాం. ఇప్పుడు నేను మీకు వినిపించబోతున్న ఈ కథ పేరు గెలుపు. ఇప్పటి సమాజంలో ఎవరికి వారు సెటిల్ చేసుకుని వివాహబంధంలో ముడిపడే పెళ్ళిళ్ళు ఎక్కువగానే ఉంటున్నాయి. పెళ్ళి పెద్దలు కుదిర్చిందైనా, ప్రేమ పెళ్ళైనా ఆ ముడి వేసుకునే ముందర సంసార జీవితంలో ఉండబోయే సమస్యలు, బాధ్యతలు, వాటిని ఎలా దాటాలో ఆలోచించుకుని కాలు ముందుకు వేస్తే సంసారం కలకాలం మధురంగా సాగుతుంది. అలా కాక సినిమా కళల్లో లాగా జీవితం ఉంటుందనుకుని మొదలు పెడితే బాధ్యతలు చాలా బాధాకరంగా అనిపిస్తాయి. అందుకని రచయిత్రి ఈ కథలో బాహ్య సౌందర్యం కాకుండా అంతఃసౌందర్యానికి పెద్ద పీట వేసి మనకి దాంపత్య జీవితం ఎలా ఉండాలో చెప్పారు. ఆ ఆదర్శ జంటని ఒకసారి కలుద్దామా మరి. సిద్ధు. అక్కయ్య కళ్ళల్లో ఆశ్చర్యము, ఆనందము. అక్కయ్యని చూసి 3 ఏళ్ళయింది మరి. నా జ్ఞాపకాల్లో తన రూపమేమీ మారలేదు, కానీ నా రూపంలో మాత్రం చాలా మార్పు వచ్చి ఉండాలి. ఈ మధ్య హోదాలో వచ్చిన మార్పు నా అపియరెన్స్లో కనిపిస్తోందని పూజ అంటూ ఉంటుంది. పూజ గుర్తు రాగానే నేను ఇక్కడికి రావడం వెనకాల అమ్మ ఉద్దేశం గుర్తొచ్చి నవ్వుకున్నాను. పూజ పేరు వింటే మనసులో మెదిలే రూపానికి పూజ రూపానికి సారూప్యం లేదు. ఎప్పుడూ తెల్లటి ఫుల్ హ్యాండ్స్ కాటన్ షర్టు, రంగురంగుల ప్యాంట్సు వేసుకుని చైతన్యానికి మారుపేరులాగా, చిరునవ్వుల నిధిలాగా కనిపించే పూజ నాకు తెలియకుండానే నా మనస్సును కొట్టేసి చాలా కాలమైంది. అమ్మకి నేను ఒక్కడనే కొడుకుని కావడంతో కాబోయే కోడలి పట్ల చాలా నిర్దుష్టమైన అభిప్రాయాలున్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా అమ్మాయి సాంప్రదాయబద్ధంగా తెలుగింటి ఆడపడుచులాగా ఉండాలని, ఉద్యోగం చేయకూడదని అమ్మ కోరిక. అమ్మ కోరిక ప్రకారమే చెయ్యాలని నాకు ఉండేది, కానీ పూజ పట్ల ఇంత ఆత్మీయతని పెంచుకుంటానని కానీ, ఆమె లేని జీవితం జీవితమే కాదనేంతగా ఆమె నా హృదయమంతా ఆక్రమించుకుంటుందని కానీ ఊహించలేకపోయినాను. అమ్మ పట్ల ఎంతో గౌరవం, ప్రేమ ఉన్న నాకు ఆమెను నొప్పించాలని లేదు. అలా అని పూజ నుంచి మనస్సు మరల్చుకోలేకుండా ఉన్నాను. ఈ విషయం మెల్లిగా అమ్మతో చెప్పి పూజని, అమ్మని సన్నిహితులుగా చేయటానికి ఎన్నో ప్లాన్లు వేస్తున్న సమయంలో నా స్నేహితుడు ఒకడేదో పని మీద మా ఇంటికి వచ్చి అతి చనువు ప్రదర్శిస్తూ అప్పుడే పూజ గదిలోంచి లేచొచ్చిన అమ్మని చూసి, మీరింట్లో పూజ చేస్తుంటే మీవాడు బయట పూజ చేస్తున్నాడండి అంటూ తన హాస్యానికి తనని తనే అభినందించుకున్నాడు. విషయం తెలిసాక అమ్మ 2 రోజుల పాటు ముభావంగా ఉంటే భరించలేక పూజతో నా పరిచయం గురించి వివరంగా చెప్పి తనని ఇంటికి తీసుకొచ్చి పరిచయం చేశాను. ఇదంతా జరిగి 2 వారాలైంది. 2 రోజుల క్రితం అమ్మ నన్ను పిలిచి బెంగళూరులో ఉన్న మా అక్కయ్య ఇంటికెళ్ళి కొద్ది రోజులు ఉండి రావాలని ఉందని, తనని దిగబెట్టడానికి వీలవుతుందా అని అడిగింది. దాని ఫలితమే ఈ ప్రయాణం. అక్కయ్య అంటే నాకు చాలా అభిమానం. దాన్ని చూసినప్పుడల్లా సంపూర్ణమైన స్త్రీని చూసినట్టుంటుంది. ఆ సహనం, శాంతం, ఇల్లు చక్కదిద్దుకోవడం పట్ల శ్రద్ధ, మాటల్లో సౌమ్యత, ఇవన్నీ ఎవరినైనా దానికి దగ్గరలో అయ్యేలాగా చేస్తాయి. ఆప్యాయంగా చేతులు చాచి నా చేతులు అందుకుంటూ, నీ ఫోన్ వచ్చినప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను రా, ఎప్పుడెప్పుడా అని అంది. మనస్సుల్లో ఆప్యాయతల పరిమళాలు ఎంతగా గుబాళిస్తున్నా పెద్దవాళ్ళం అవుతున్న కొద్దీ కలుసుకొని కరువు తీరా కబుర్లు చెప్పుకునే తీరుబాటు కరువైపోతుంది కాబోలు. కాన్ఫరెన్స్లని, మీటింగ్లని వేరే ఊళ్ళు వెళ్తూనే ఉన్నా అక్కయ్య కోసం బెంగళూరు ప్రత్యేకించి వెళ్ళటానికి ఇన్నాళ్ళుగా కుదరనే లేదు. ప్రయాణం బాగా అయిందా అమ్మ అంటూ తన అమ్మని పలకరిస్తుంటే సూట్ కేసు తీసుకుని గుమ్మం వైపు నడిచాను. అప్పుడే అటు వచ్చిన లలిత, బాగున్నావా మావయ్య అంటూ పలకరించింది. ఒక్క క్షణం కళ్ళు మరల్చుకోలేకపోయినాను. అద్భుతమైన అందం. నాకు తెలిసిన లలితకి ఈ లలితకి పోలికే లేదు. యవ్వనం కొందరు స్త్రీల రూపంలో ఎంత మార్పు తెస్తుందో. వాళ్ళమ్మ సుగుణాలన్నీ కూడా వచ్చి ఉంటే బంగారానికి పరిమళం వచ్చినట్టుంటుందేమో. బాగున్నానే అని పూర్వంలాగా అనబోయి, బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు అన్నాను. చిరునవ్వుతో తల ఊపింది బాగున్నానన్నట్టుగా. లోపలికి నడిచి సూట్ కేసు ఎక్కడ పెట్టనా అన్నట్టుగా చూశాను.
ఆ విశాలమైన హాల్లో దీవాన్ మీద అద్దాలు కుట్టిన అందమైన దుప్పటి పరిచి ఉంది. దాని మీద అటు ఇటు 2 గుండ్రని స్తూపాకారపు దిళ్ళు, దాని పక్కగా సూట్ కేస్ పెడుతూ మనసులోని డ్రాయింగ్ రూమ్ అలంకరణని మెచ్చుకున్నాను. అక్కయ్య అమ్మని లోపలికి తీసుకొచ్చి దివాన్ మీద కూర్చోబెట్టి పక్కనే కూర్చుంది. ఓ కుర్చీ ముందుకు లాక్కొని కూర్చుంటూ, ముట్టుకుంటే మాసిపోయేలాగా ఉన్నాయేమిటే మీ ఇంట్లో వస్తువులు అన్నాను. అక్కయ్య నవ్వి, లలిత అన్నీ సర్దుతూ ఉంటుందిరా, అయినా అంత భయపడిపోకు, వాడుకోవడం కోసమే కదా వాటిని శుభ్రపరిచేది అంది. ఆగని కబుర్లు, ఒక రకమైన పండగ వాతావరణం, నా ఉద్యోగ విషయాలు, 2 కుటుంబాలకి తెలిసిన వాళ్ళ కబుర్లు, మధ్య మధ్యలో హాస్య సంభాషణలు. హాయిగా నవ్వుకున్నాం. ఇంతలో లలిత కాఫీలు తీసుకొచ్చింది. తెల్లని ట్రేలో అందమైన కప్పులు 2, ఒక స్టీల్ గ్లాసు. ముందుగా అమ్మకు స్టీల్ గ్లాస్ అందిస్తుంటే నల్లని ఆమె జడ, చెంపల మీద వదులుగా వాలిన కురులు, పచ్చని నునుపైన బుగ్గలు గమనించకుండా ఉండలేకపోయాను. నాకు అక్కయ్యకి కాఫీ కప్పులు అందిస్తుంటే, నీకు తెచ్చుకోలేదేం తల్లి అంటూ ఆప్యాయంగా అడిగిందమ్మ. ట్రే పక్కనే పెట్టి అక్కయ్య పక్కన కూర్చుంటూ, నేను పొద్దున్న ఒక్కసారే తాగుతాను అమ్మమ్మ అంది లలిత. అమ్మ అలాగా అని ఊరుకుంది కానీ ఆవిడ కళ్ళ నిండా లలిత పట్ల మెచ్చుకోలు, నా మనసులో ఒక చిన్న దిగులు. పూజని అమ్మ ఎప్పటికైనా ఇలా చూడగలదా అనిపించింది. కొంతసేపు కబుర్ల తర్వాత అమ్మ స్నానానికి, అక్కయ్య వంటగదిలోకి వెళ్ళారు. లలిత కూడా వెళ్ళబోతుంటే అమ్మ, మావయ్యకి కాస్త కబుర్లు చెప్పవే లలిత, ఇక్కడ వాడికి ఏం తోచదు అంది. అమ్మ ఉద్దేశం అర్థమై నేను మనసులోనే నవ్వుకున్నాను. లలిత అందం చూసి వెంటనే నా మనసు మార్చేసుకుంటాననుకుంటోందమ్మ. వ్యక్తిగా పూజని ఎంత గౌరవిస్తానో, ఎంతగా ప్రేమిస్తున్నానో ఆవిడికి తెలియదు. భౌతికమైన అందం కనిపిస్తే మెచ్చుకోగలను, ఆశ్చర్యపడగలనే కానీ కేవలం రూపాన్ని ప్రేమించి సంతృప్తి పడలేను. నా పట్ల పూజ ప్రవర్తన ఆమెపైనే విపరీతంగా ఆధారపడేలా చేసింది. ఆమె కళ్ళల్లోంచి నా పైకి కురిసే అనురాగం, ఆమెలో అడుగడుగునా కనిపించే మెచ్యూరిటీ, నా మేధకి సరితూగగలిగే ఆర్భాటం లేని తెలివితేటలు. ఒకటి కాదు, వీటన్నిటి కాంబినేషనే పూజ. ఆమెను వదులుకోవడం అంటే నాలోని ఒక ముఖ్య భాగాన్ని కోల్పోవడమే. ఏమిటి ఆలోచిస్తున్నావు మావయ్య? లలిత ప్రశ్నతో ఈ లోకంలోకి వచ్చాను. ఏం లేదు, కాలం ఎంత తొందరగా పరిగెడుతుందా అని. నువ్వు పుట్టినప్పుడు అమ్మతో పాటు నేను నీలోఫర్ చుట్టూ తిరగడం నాకు ఇంకా జ్ఞాపకం ఉంది. నిజమా? నీకప్పుడు 8 ఏళ్ళు కదూ? అవునన్నట్టు తలూపి, అయితే బీఎస్సీ ఫైనల్ ఇయర్లో ఉన్నావా, తర్వాత ఏమిటి అని అడిగాను. ఏముంది, సీట్ వస్తే ఎంఎస్సి, రాకపోతే పెళ్ళి. బుగ్గ మీద చిన్న సొట్టపడే నవ్వు. అమ్మ ఎందుకు మరీ మరీ ఈ ప్రయాణం పట్ల ఆశ పెట్టుకుందో అర్థమైంది. లలిత రూపానికి నిజంగానే ముగ్ధుడినవుతున్నాను. పూజ గుర్తొచ్చింది. కొంతమంది ఆడపిల్లలు పెళ్లి కుదిరేదాకా ఏదో ఒక వ్యాపకంగా చదువును ఎన్నుకోవడం గురించి తను విమర్శించడం గుర్తొచ్చింది. తర్వాత మా మధ్య సంభాషణల్లో లలితకి కెరీర్ పట్ల కోరికేం లేదని, పెళ్లి చేసుకుని భర్తను సుఖపెడితే చాలని కోరుకుంటోందని అర్థమైంది. అమ్మకు కావాల్సింది కూడా అదే. ఇంతలో అక్కయ్య లలితని పిలిచింది, భోజనాలకి టేబుల్ రెడీ చేయమని. నేను లేచి గబగబా స్నానం చేసి వచ్చాను. అమ్మ డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న ప్రేమ కుర్చీలో కూర్చుని లలిత టేబుల్ సర్దడానికి గమనిస్తోంది. చక్కని జరీ చీరలో ఆవిడ అలా కూర్చుని ఉండడం, లలిత చకచకా పనులు చేస్తూ ఉండడం గమనిస్తే బాధ్యత అప్పగించి విశ్రాంతి తీసుకుంటున్న అత్తగారు, ఇంటి పనులు సమర్థవంతంగా నిర్వహించే కోడల్లాగా కనిపించారు. నన్ను చూస్తూనే, లే అమ్మమ్మ భోంచేసేద్దాం అని అమ్మతో చెప్పి వంటింట్లోకి వెళ్ళింది లలిత. టేబుల్కి ఒకవైపు నేను అమ్మ కూర్చున్నాం. అక్కయ్య లలిత రెండో వైపు. అందంగా అమర్చిన వంటకాలని చూస్తూ ఉంటే ఆకలి విజృంభించింది. కబుర్ల మధ్య ఎంత తిన్నానో తెలియలేదు. మధ్యాహ్నం నిద్ర అలవాటు లేకపోయినా తెల్లని పక్క మీద నడుము వాల్చంగానే నిద్ర ముంచుకొచ్చింది. మళ్ళీ మెలకు వచ్చేసరికి పక్క గదిలోంచి అమ్మ అక్కయ్యల మాటలు వినిపిస్తున్నాయి. నాకు ఆ పిల్ల ఎంత మాత్రం నచ్చలేదే. మళ్ళీ ఈ విషయాలన్నీ లలితతో చెప్పావు, చిన్నపిల్ల అర్థం చేసుకోలేదు అంటోందమ్మ. అబ్బే,
దాంతో ఏం చెప్పను గాని, వాడికి ఇష్టమైనట్టే చేస్తే పోలేదా అమ్మా? ఎందుకిలా వాడిని బలవంతం పెట్టడం అని అక్కయ్య గొంతు. నేనేమన్నా సరదా పడి ఇలా చేస్తున్నానంటే, వాడి వయసులో కుర్రాళ్ళకి తమకేం కావాలో కూడా సరిగ్గా తెలియదు. ప్రేమించడం అంటే ఏదో ఘనకార్యం చేయడం అని, వీడిది ప్రేమ వివాహం అంటే నలుగురు గొప్పగా చూస్తారని అనుకుంటారు. పొరపాటు చేశామని వాళ్ళు తెలుసుకున్నాక ఎంత పశ్చాత్తాపపడ్డా ఒకటే. జీవితాంతం ఆ పొందికలేని జీవితం అలా గడపాల్సిందే. వీడేదో తన కంప్యూటర్ ఇంజనీర్ ఉద్యోగానికి షర్ట్లు ప్యాంట్లు వేసుకుని వాక్యానికి 2 ఇంగ్లీష్ పదాలు వాడుతూ తిరుగుతూ ఉండే అమ్మాయి అయితే జోడీ సరిగ్గా ఉంటుందనుకుంటున్నాడేమో. ఆ పిల్ల మగాడి బట్టలేసుకుని ఉద్యోగాల వెంట తిరుగుతూ వీడి చేత ఇల్లు ఉడిపించి వంట చేయిస్తుంది. అప్పుడు వాడు పొరపాటు చేశాను అనుకుంటే ఒకటే, తల పట్టుకున్నా ఒక్కటే. నీకు తెలియదే, సుశీల కొడుకు ఏం చేశాడు? తనకే అన్నీ తెలుసుననుకుని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వెధవ ప్రేమించాననుకున్నాడు కానీ ఆ స్థితిలో అమ్మాయి అయినా అబ్బాయి అయినా తన సద్గుణాలు మాత్రమే అవతల వ్యక్తికి చూపించి తనలో లోపాలు వీలైనంత మటుకు కప్పిపుచ్చుకుంటారని గ్రహించలేకపోయాడు. కొడుకు మీద ప్రేమ కొద్దీ సుశీలే రాజీ పడి ఊరుకుంది. ఇప్పుడు ఆ ఇంటికి వెళ్తే బయట వాళ్ళకే సంసారం అంటేనే అసహ్యం వేస్తుంది. వంటింటో పిల్లల పుస్తకాలు, వీధి గదిలో కూరల తొక్కులు, పండగ పబ్బం ఏమీ లేదు. కప్పు నుంచి ఎప్పుడు బూస్తర్లు వేళ్లాడుతూ ఉంటాయి. వాడెంత చోట్ల తయారయ్యాడంటే అదేమంటే దానికి తలూపడమే. నలుగురు ఉన్నప్పుడైనా సరే దానికి నోటికి ఎంతకొస్తే అంత అనేస్తుంది. వాడు గొడవ ఎందుకని నోరు మూసుకుంటాడు. వాడికన్నా ముందే ఆవిడ ఉద్యోగానికి పోతుంది. తిరిగి వచ్చి పిల్లల ఆకలంటే ఓ దెబ్బ, మారాన్ చేస్తే 4 దెబ్బలు. వాళ్ళకేం తెలుసు పసిపిల్లలు? ఇప్పుడేగా వచ్చాను ఆఫీస్ నుంచి, అలా నా మీద పడి ఏడవకపోతే ఓ పావుగంట రెస్ట్ ఇవ్వలేరు అని అరుస్తుంది. వాళ్ళకేం తెలుస్తుంది? తల్లి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ కూర్చునే పిల్లల్ని చూస్తే కడుపు తరుక్కుపోయింది. నేను వెళ్ళిన రోజున పిల్లల్ని అలా కొడుతుంటే భరించలేకపోతున్నానక్కయ్య అంటుంది సుశీల. దీనికి బీపీకి కీళ్ళ నొప్పులకి ఆసరా సంగతి అటుంచి ఉన్నన్నాళ్ళు చేయగలిగినంత పనిచేసి చెవులు మూసుకొని పడుకుంటోంది పాపం. డబ్బు అవసరం ఎంతైనా ఉండనేమ్మా, పిల్లలకి తల్లి ప్రేమ సంరక్షణని మించిన అవసరం ఏదీ ఉండదు. భార్యాభర్తలిద్దరూ ఒకరికొకరు సహాయపడటంలో తప్పులేదు కానీ ఇంటిని చక్కదిద్దుకునే ఓపిక లేని మనిషి ఉద్యోగానికి బయలుదేరడంలో ఔచిత్యం లేదు. మళ్ళీ ఆ సంపాదించే 4 రాళ్ళు ఈ స్త్రీ వాడికి, పని మనిషికి, తినుబండారాలకి, అప్పుడప్పుడు హోటళ్ళకి, పిల్లల ట్యూషన్లకి, ఆటోలకి, బస్సులకి సర్దేస్తే మనకు మిగిలేదేమిటి? ప్రేమరాహిత్యంతో భద్రతలేమితో మొండిగా తయారయ్యే పిల్లలు, సరైన పోషణ లేక ఎప్పుడు ఏదో ఒక నలత రావడం, సెలవులుండక తల్లి దగ్గరుండకపోవడం, చీటికి మాటికి సుశీలకి టెలిగ్రామ్ ఇప్పించి రప్పించడం, అడక్కు వాళ్ళ ఆయన ఎప్పుడు రిటైర్ అవుతాడా అని వీళ్ళు ఎదురు చూస్తున్నారు. ఈ తీరువు లేని ఇంట్లో వీళ్లతో కలిసి తను ఉండగలదా అని అది బెంగపడుతోంది. ఏమైనా అనుశాంత, పిల్లల విషయంలో అవసరమైన ఓర్పు శ్రద్ధ లేకపోతే పిల్లల్ని కనకూడదు. కని వాళ్ళని వెధవల్లా పెంచే బదులు అసలు మానేస్తే గొడవ ఉండదు. ఈ రోజుల్లో చాలామంది కనిపడేస్తే ఏదో ఒకలాగా పెరుగుతారులే, మన చికాకులు తీరేపటికి వాళ్ళకు కూడా జ్ఞానం వస్తుంది అనుకుంటున్నారు. వీళ్ళ చికాకుల్లో పెరిగిన పిల్లలు కొత్త చికాకులు అవుతారని వాళ్ళు గ్రహించడం లేదు. వాళ్ళకు విసుగ్గా ఉన్నప్పుడు, కోపంగా ఉన్నప్పుడు పిల్లల్ని కొట్టడం, వాళ్ళకి సంతోషంగా ఉన్నప్పుడు ఒంటి నిండా ముద్దులు పెట్టేయడం. అంతేగాని పిల్లల మంచి కోరి కోప్పడ్డం, మోతాదులో ప్రేమ అందివ్వడం కాదు అంటూ నిట్టూర్చి మళ్ళీ మెల్లిగా అంది. అందుకే నేనా బెంగ, మన ఇంటికొచ్చే ఆ కోడలతో మన కుటుంబం వంశము అంతా మారుతుంది. ఆ అమ్మాయి సమర్థురాలు మంచి పిల్ల అయితే అందరికీ నిశ్చింత. నీకు తెలియదమ్మా ఈ విషయంలో నేనెంత దిగులుగా ఉన్నానో. ఈ పూజను చూశాక ఒకటే దిగులుగా ఉంది. నా మనసులో అమ్మ పట్ల జాలి ప్రేమ ఉప్పొంగాయి. అమ్మ వైపు నుంచి చూస్తే ఆవిడ భయాలు అర్ధరహితం కావని తెలుసు. కానీ నేను చాలామందిలాగా పైమెరుగులకి మోసపోయో
ప్రేమించి పెళ్లి చేసుకోవడం వల్ల ఆకర్షణతోనో ఇట్లా నిర్ణయించుకోలేదని, పూజ వ్యక్తిత్వానికి ముగ్ధుణ్ణై ఆమెతో జీవితం పంచుకోవాలని కోరుకుంటున్నానని అమ్మకెలా చెప్పేది? పూజలోని మానసిక వికాసం, ముందు చూపు అమ్మ భయాల్ని నిజం కానివ్వవని నా దృఢ నమ్మకం. మౌనంగా అమ్మ మాటలన్నీ విని, పోన్లే అమ్మ, ఇప్పుడు సిద్ధు ఉద్దేశం, లలిత అభిప్రాయం తెలుస్తాయి కదా, దాన్ని బట్టి ఆలోచిద్దాం. నువ్వు బెంగ పెట్టుకోవడం వల్ల ఏది పరిష్కారం అవదు కదా. సిద్ధులో వాడి వయసుకుండాల్సిన పరిణతి ఉంటుందనే నాకు అనిపిస్తోంది. ప్రభాకర్లా ఆవేశంలో నిర్ణయాలు తీసుకునేలాంటి వాడు కాదు వీడు. ఏమైనా నీ మాటలు విన్నాక పూజను చూడాలనుంది అంది అక్కయ్య. మెల్లిగా లేచి నేను కూడా గదిలోకి నడిచాను. టీ కాఫీ లాంటిది ఏదైనా ఉందిటే అక్కయ్య అంటూ వెళ్ళి అమ్మ కాళ్ళ దగ్గర కూలబడి అమ్మ ఒళ్ళో తల పెట్టుకున్నాను. చేతివేళ్లతో నా తలని మురుతూ, బాగా నిద్ర పట్టిందిరా అని అడిగింది అమ్మ. అన్నాను బద్ధకంగా. అక్కయ్య లేచింది టీ తెస్తానంటూ. కూర్చో అక్కయ్య, మీ మాటలు వినిపించి మెలకు వచ్చింది. సరే, నా ఉద్దేశం కూడా చెప్దామని లేచొచ్చాను అన్నాను. అమ్మ ఆతృతగా ఎదురు చూస్తోంది. అక్కయ్య, నువ్వు నా గురించి అన్నావే, నా వయసుకు ఉండాల్సిన మెచ్యూరిటీ నాకున్నదని నేను కూడా అలాగే అనుకుంటున్నాను. నా దృష్టిలో పూజ అన్ని విధాలా నాకు తగిన అమ్మాయి. లలితని ఎట్టి పరిస్థితుల్లోనూ అట్లా చూడలేను. నన్ను అర్థం చేసుకో అన్నాను అక్కయ్య కళ్ళల్లోకి అర్థింపుగా చూస్తూ. అక్కయ్య చిన్నగా నవ్వుతూ, అదేమిట్రా, పెళ్ళంటే 100 ఏళ్ల పంట అంటారు. నీకు మనస్ఫూర్తిగా నచ్చిన మనిషి దొరకడమే గొప్ప అదృష్టం. అలాంటి మనిషి నీకు దొరికినప్పుడు అంతకంటే కావాల్సిందేముంటుంది? నీ మనసులో చక్కగా ఆలోచించుకుని అవసరం అనిపిస్తే ఇంకొన్ని రోజులు పెళ్ళి పోస్ట్పోన్ చేసైనా సరైన నిర్ణయం తీసుకో అంది. అమ్మ మాత్రం ఏం మాట్లాడలేదు. అక్కయ్య టీ తేవడానికి వెళ్ళంగానే, కోపం వచ్చిందా అమ్మా అన్నాను. కోపం ఎందుకురా, పెద్దవాడివై నీ నిర్ణయాలు నువ్వు తీసుకుంటే నాకు సంతోషమే. కాకపోతే భవిష్యత్తులో ఇలా ఎందుకు చేశానా అని నువ్వు బాధపడితే అంతకంటే మరో నరకం ఉండదు నాకు. ఒక్కటి మాత్రం వినుడా అన్న, ఉద్యోగాలు చేసుకుంటూ కెరీర్ మైండెడ్గా ఉండే అమ్మాయిలకి సంసారంలో సర్దుబాటు గుణం తక్కువ. ఇది నా అనుభవం. ఇల్లు ఏమైనా అయిపోని ఉద్యోగం ముఖ్యం అన్నట్టుంటారు. పైగా ఆ అమ్మాయి చిన్న కుటుంబంలో ఒక్కతే కూతురుగా పెరిగింది. ఇప్పటి వరకు తనని తల్లిదండ్రుల దగ్గర గారాబంగా పెరుగుతుంటే నువ్వు చూసావు. పెళ్ళై తన ఇల్లు ఏర్పడ్డాక, గృహిణి బాధ్యతలు మీద పడ్డాక ఎలా ఉంటుందో ఊహించగలవా? అలా అంటే ఎవరి విషయమైనా అంతే కదమ్మా అన్నాను. ఎవరి విషయమైనా అంతేకాదు, కొంతమంది ఆడపిల్లలకి ఇంటి పనుల్లో ఆసక్తి ఉంటుంది, పిల్లల పట్ల శ్రద్ధ ఉంటుంది, మన పద్ధతుల పట్ల, మన ఆచారాల పట్ల నమ్మకము, ఇష్టము ఉంటాయి. వాళ్ళ ద్వారా మన సంస్కృతి ముందు తరాలకు అందుతుంది. పెళ్ళంటే మంచి అవగాహన ఉండి, ఘర్షణ లేకుండా సంసారాన్ని నడపగలిగే నేర్పు, ఓపిక ఉన్న పిల్ల అయితే ఆ దాంపత్యం సుఖవంతం అవుతుంది అంది. కావచ్చు, కానీ నువ్వు పూజతో సరిగ్గా మాట్లాడినైనా లేదు. ముందే తన పట్ల అభిప్రాయం ఏర్పరచుకుంటే ఎట్లా అమ్మా? మాట్లాడకే, మొన్న నువ్వు పరిచయం చేసినప్పుడు 1 గంట సేపు మాట్లాడాను. ఎంతసేపు తన చదువు, ఉద్యోగం, వాళ్ళ నాన్న ఎంకరేజ్మెంటు ఇవే మాట్లాడింది. ముచ్చటగా చీర కట్టుకుంటే కొంతలో కొంతైనా బాగుండేదేమో. అంతంత మాత్రం రూపానికి ఆ ప్యాంటు షర్టును. ఉన్న కాసేపట్లో సిద్ధు, వై డోంట్ యూ, సిద్ధు, వై కాంట్ యూ అంది 4 సార్లు. అమ్మ పూజను అనుకరిస్తుంటే నాకు నవ్వు ఆగలేదు. నా నవ్వు చూసి అమ్మ ఆగింది. నేను నవ్వు ఆపుకుని, పర్ఫెక్ట్గా చేశావు కానీ కొంచెం సర్కాజం ఎక్కువైందమ్మా అన్నాను. నిజం చెప్పొద్దు, ఆ పిల్లని చూస్తే మన తెలుగు వాళ్ళ పిల్లే అనిపించలేదురా. నువ్వెవరిని చేసుకున్నా నాకేం అభ్యంతరం లేదు, కానీ ఆ అమ్మాయి మన ఇంటి వాతావరణానికి సరిపోయే పిల్ల అయితే చాలు. చూసి చూసి పూజలాంటి అమ్మాయిని నా మనస్సు కోడలుగా ఒప్పుకోవటం లేదురా అంది బాధగా. వేసుకునే బట్టల్ని బట్టి
మనస్తత్వాన్ని అంచనా వేయొద్దమ్మా. నాకు తెలిసినంత మటుకు పూజ చాలా సర్దుబాటు గుణం ఉన్న అమ్మాయి. ఎన్నో సందర్భాల్లో ఆ అమ్మాయి నిగ్రహం, అర్థం చేసుకునే శక్తి నన్ను ఆకట్టుకున్నాయి. పోనీ కొన్నాళ్ళైనా తనని గమనించి చూడు. నీకు మరీ నచ్చకపోతే నిన్ను బాధపెట్టను, కానీ లలితని మాత్రం చేసుకోమని అనకు అన్నాను అనునయంగా. అమ్మ నిట్టూర్చింది. పూజ విషయంలో నా స్థిర నిశ్చయం, అమ్మ అయిష్టతల మధ్య కాలం ముందుకు నడిచింది. ఇంతలో లలితకు సంబంధం ఎవరో సజెస్ట్ చేశారని, ఆ అబ్బాయి హైదరాబాద్లోనే ఉద్యోగం చేస్తున్నాడని వివరాలు తెలుసుకొని రాయమని కోరుతూ అక్కయ్య ఉత్తరం రాసింది. తీరా చూస్తే ఆ అబ్బాయి నా కొలీగ్ అనంతే. అనంతతో నా పరిచయమై సంవత్సరం దాటింది. ఇద్దరం ఒకే ఆఫీస్లో, ఒకే హోదాలో, వేర్వేరు సెక్షన్స్లో పనిచేస్తూ ఉండడంతో కలుసుకున్నప్పుడల్లా మాకెదురయ్యే సమస్యల్ని గురించి చర్చించుకుంటూ ఉంటాం. ఎప్పుడూ హుషారుగా నవ్వు ముఖంతో ఉండే అతని మనస్తత్వం అతన్ని ఎవరికైనా ఇట్టే దగ్గర చేస్తుంది. 2-3 సార్లు నాతో మా ఇంటికి కూడా వచ్చి అమ్మ బలవంతం మీద భోజనం చేసి వెళ్ళాడు. అతని ఉత్సాహం, కలుపుకోలుతనం చూసి అమ్మ ఎంతో ముచ్చట పడుతూ ఉండేది. వివరాలు కనుక్కోవాల్సింది అతని గురించే అని తెలియంగానే అమ్మ కూడా సంతోషించింది. కానీ గుంభనగా ఉండే మనస్తత్వం కావడం వల్ల స్నేహితుడిగా తెలిసే వివరాలు వేరు, పెళ్ళికొడుకుగా తెలుసుకోవాల్సిన వివరాలు వేరు అని ఎవరి ద్వారా అయినా వాళ్ళ కుటుంబం గురించి కొన్ని వివరాలు కనుక్కోమని చెప్పింది. వెంటనే మా ఇద్దరికీ తెలిసిన స్నేహితుల ద్వారా ఆ వివరాలన్నీ రాబట్టి అమ్మకు అందజేశాను. అనంత్ 3 అన్నదమ్ముల్లో ఆఖరివాడు. పెద్దవాళ్ళిద్దరూ అమెరికాలో స్థిరపడిపోయారు. తండ్రి పోయి 5 సంవత్సరాలైంది. అతని తల్లి అతనితోనే ఉంటుంది. తెలిసిన వాళ్ళంతా ఆవిడ చాలా మంచి మనిషి అని చెప్పారు. ఆస్తిపాస్తులు పెద్దగా లేకపోయినా ఉండడానికి 3 బెడ్రూమ్లు ఉన్న మంచి ఫ్లాట్ ఉంది. అన్నలిద్దరూ వచ్చినప్పుడల్లా ఇంటికి కావాల్సినవి అనిపించినవన్నీ ఏవో కొనిపెట్టి వెళ్తూనే ఉంటారు. తల్లి పేర ఫిక్స్డ్ డిపాజిట్లో ఉన్న డబ్బు మీద నెల నెల ఆవిడ ఖర్చుకు సరిపడా ఆదాయం వస్తూ ఉంటుంది. ఈ వివరాలన్నీ అక్కయ్యకి రాస్తూ కళ్ళకద్దుకుని చేసుకోదగ్గ సంబంధం అని నా రికమెండేషన్ కూడా జత చేశాను. కొద్ది వారాల్లోనే పెళ్లి కుదిరిపోయింది. నా మనస్సు తెరిపిన పడింది ఈ పరిణామంతో. లలితకు మంచి సంబంధం కుదిరితే అమ్మ పూజ విషయంలో రాజీ పడుతుందని నా నమ్మకం. ఆ రోజు పూజను కలుసుకోవడానికి వెళ్ళేసరికి పూజ ఒక్కతే డ్రాయింగ్ రూమ్లో కూర్చునుంది. నా సంతోషాన్ని ఆపుకోలేక వెనక్గా వెళ్ళి ఆమె కళ్ళు మూశాను. పూజ తన మెత్తని చేతులతో నా చేతులు తడివి కొంచెం ఆశ్చర్యపోతూ సిద్ధార్థ అంది మెల్లగా. గుడ్ న్యూస్ అన్నాను ఆమె పక్కనే కూర్చుంటూ. మెరిసే కళ్ళతో లలిత పెళ్ళి కుదిరిందా అని అడిగింది. ఎగ్జాక్ట్లీ, నీకెలా తెలుసు అన్నాను ఆశ్చర్యపోతూ. అంత మాత్రం గ్రహించలేనా? ఇన్ని రోజులుగా నువ్వు పడుతున్న మదన నాకు అర్థం కాలేదనుకున్నావా అంది కళ్ళల్లో ప్రేమను కురిపిస్తూ. నేను మౌనంగా ఆలోచిస్తూ ఉండిపోయినాను. ఆమె పట్ల అమ్మ అభిప్రాయాల గురించి పూజతో చెప్పాలని, అమ్మ వ్యతిరేకతల్ని తను సరిగ్గా అర్థం చేసుకునేలాగా తయారు చేయాలని ఎన్నో మార్లు అనుకున్నాను. అయినా ఎందుకో ఆ విషయం మాత్రం తనతో చర్చించలేకుండా ఉన్నాను. ఆమె చెయ్యి మెల్లగా నా చేతుల్లోకి తీసుకుని, పూజ, అమ్మ దృష్టిలో మంచి భార్య అంటే ఇల్లే స్వర్గంగా భావిస్తూ భర్త, పిల్లల బాగోగులు, ఇంటి పనులు తప్ప వేరే వ్యాపకమే లేని అమ్మాయి అని. నీలా కెరీర్ ఓరియంటెడ్గా ఉండే అమ్మాయిలు మంచి భార్యలు కాలేరు అనే అమ్మ అభిప్రాయం. అమ్మ ఒకవేళ మన పెళ్లి పట్ల, నీ పట్ల కొంత ముభావంగా ఉన్నా నువ్వు సరిగ్గా అర్థం చేసుకోవాలని నా కోరిక, నా అభ్యర్థన అన్నాను. కొంతసేపు మౌనంగా ఉండి, నాకు ఆ విషయం సూచాయిగా అర్థమైంది సిద్ధార్థ. నీ చాయిస్ తప్పు అని నువ్వు బాధపడే రోజు రాకుండా ప్రవర్తించాలనే నా కోరిక అంది మెల్లగా. ఆధునికమైన బట్టలతో సరదాగా కనిపించే పూజలో సర్దుబాటు గుణం ఉండదని అమ్మ అనుకుంటోంది. అచ్చమైన తెలుగింటి ఆడపడుచులాగా కనిపించినంత మాత్రాన భర్తను అర్థం చేసుకుని సంసారాన్ని చక్కదిద్దుకోగల సామర్థ్యం ఉంటుందనుకోవడం సరికాదు అని అమ్మకి ఎలా చెప్పాది? లలిత పెళ్ళైన 2 నెలలకు మా పెళ్లి శాస్త్రోక్తంగా జరిగింది. దీని వెనక అక్కయ్య పాత్ర ఎంతో నా ఒక్కడికే తెలుసు.
నా కళ్ళల్లోని కృతజ్ఞతాభావాన్ని చదివి ప్రేమగా నా తలని మిరిగింది అక్కయ్య. నా కళ్ళు తడైనాయి. ఎంతోమంది ఆడపిల్లలు పెళ్ళవుతూనే పుట్టింటి పట్ల సగం ఆపేక్షని వదిలేసుకుని ఎంతసేపు అన్నదమ్ములు ఏం పెట్టారు, తల్లిదండ్రులు ఏమిచ్చారు అనే వాటి మీదనే ధ్యాస కనపరుస్తూ ఉండడం నేను ఎరుగుదును. అక్కయ్య నా పట్ల తల్లిలాగా, స్నేహితుడిలాగా ప్రవర్తించడం చూస్తే నేనెంతో అదృష్టవంతుడిననిపిస్తుంది. పెళ్లి హడావుడి పూర్తయి నేను పూజ వారం రోజుల పాటు ఊటీలో గడిపి వచ్చాం. మనస్సంతా తృప్తి నిండి జీవితానికి ఇంకేం కావాలి అనిపించిన రోజులవి. వలపు వరదలు, ప్రేమ ప్రవాహాల్లో కొట్టుకుపోతున్న మధ్యలో స్క్రేబులు, చెస్ లాంటి ఆటలు, ఆట విడుపుల్లో పూజ మేధ నాకెంతో తృప్తినిచ్చింది. ఇదే జీవితం కాదని, ముందు ముందెన్నో ఎగుడుదిగుడులుంటాయని తెలిసిన పూజ సాహచర్యంలో జీవితం సాఫీగా సాగిపోతుందనే నమ్మకంగా అనిపించింది. వెనక్కి తిరిగి వచ్చాక ఎవరి రొటీన్లో వాళ్ళు స్థిరపడేసరికి మరో వారం. ఈలోపు అమ్మా పూజల ఇంటరాక్షన్ని ఓ విధమైన టెన్షన్తో గమనించకుండా ఉండలేకపోయాను. అమ్మ పూజని మరీ చాచిన చేతులతో ఆహ్వానించలేకపోయినా నవ్వుతూనే పలకరిస్తోంది. మరీ ముభావంగా కూడా ఉండకుండా. మెల్లిగా ఇద్దరు ఇంకా దగ్గరవుతారనే ఆశాభావంతోనే ఉంటున్నాను. ఏకాంతంలో 2-3 సార్లు పూజను అడిగితే మెత్తగా నవ్వి, ఎందుకో ఎంత టెన్షను, పరిచయమైన 10 రోజుల్లోనే గాఢమైన అనుబంధం ఎలా ఏర్పడుతుందిట, మరీ అంత స్క్రూటినైజ్ చేయకు మమ్మల్ని, అయినా మెల్లిగా పెరిగే అనుబంధాలే గట్టివి తెలుసా లాంటి మాటలేవో చెప్తూ ఉండేది. అక్కడితో ఆ విషయాన్ని వదిలేసి మా అనుబంధాన్ని మరింత గట్టిపరుచుకోవడంలో నిమగ్నమైపోయాను. ప్రతి ఉదయం పూజ అపురూపమైన మేలుకొల్పులతో తెల్లవారడం, ఆమె లాలంతో నిద్రపోవడం అలవాటైపోయి ఇన్నాళ్లుగా ఆమె లేని జీవితాన్ని ఎలా గడిపానా అనిపించసాగింది. ఒకరోజు సాయంత్రం నేను వచ్చేసరికి పూజ వంటగదిలో ఉంది. కాళ్ళు చేతులు కడుక్కొని నేను కూడా వంటింట్లోకి వెళ్ళాను. తనతో ఏవో కబుర్లు చెప్తూ ఉంటే మధ్యలో, ఇన్ని రోజుల్లో అత్తయ్యతో మీరెంత సమయం గడిపారో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? కనీసం ఇలా సాయంత్రం పూటైనా కొంచెం సేపు అత్తయ్య దగ్గర కూర్చోకూడదు అంది కూర తరుగుతూ. నేను సడన్ బ్రేక్ వేసినట్టు ఆగిపోయాను. నిజమే కానీ అమ్మ ఏమైనా అడిగిందా అన్నాను. లేదు, నాకే అలా అనిపించింది. మన పెళ్ళైనప్పటి నుంచి ఒక్కసారిగా ఆవిడతో మీరు గడిపే సమయం ఇంతగా తగ్గిపోతే ఆవిడకేదో కోల్పోయినట్టు అనిపించదా అంది. నిజమే అనిపించినా, అది కాదోయ్, పెళ్ళైన కొత్తల్లో ఎవరైనా ఇలాగే ఉంటారని ఆవిడకి తెలియదంటావా? అమ్మ సంగతి నీకు తెలియదు. అమ్మకి గ్రహింపు శక్తి చాలా ఎక్కువ నీలాగానే. నువ్వు ఇలా గిల్టీగా ఫీల్ అవ్వడం మానే అన్నాను. పోన్లేండి, నా తృప్తి కోసం ప్రతిరోజు కొంచెం సేపు ఆవిడ దగ్గర గడిపితే బాగుంటుంది అంది. సరే అంటుంటే ఫోన్ మోగింది. వేరే పనిలో పడ్డాక ఆ విషయం తాత్కాలికంగా మర్చిపోయినాను. 4 రోజుల తర్వాత ఒకరోజు తలనొప్పిగా ఉండి మధ్యాహ్నమే ఇంటికి వచ్చేసి మేడ మీద మా బెడ్రూమ్లో పడుకున్నాను. అమ్మ ఇంట్లో లేదప్పుడు. మాత్ర వేసుకుని సాయంత్రం దాకా నిద్రపోయి లేచి కిందకు వచ్చేసరికి అమ్మ మాట వినిపిస్తోంది. రాగానే ఆ ఆఫీస్ బట్టలు మార్చుకొని కాఫీ కలుపుకుంటే బాగుంటుంది. వీధుల్లో తిరిగి వచ్చిన బట్టలతో ఇల్లంతా తిరుగుతుంటే చికాగ్గా ఉంటుంది. కాళ్ళు కడుక్కోవడం దగ్గర నుంచి నేర్పించాల్సి వచ్చేటట్టుంది చూస్తుంటే. అమ్మ గొంతు అంత మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్గా, కరుగ్గా ఎప్పుడూ విని ఉండని నేను హాల్లోనే ఆగిపోయాను. దగ్గరలో ఉన్న సోఫాలో కూర్చుని అలా ఉండిపోయాను. కొంతసేపు నిశ్శబ్దం. ఎలా ఉందిటా మీ అమ్మకి? అమ్మ ప్రశ్న. గొంతు నిండా పూజ పట్ల అయిష్టత. ఈరోజు ఫోన్లో మాట్లాడాను అత్తయ్య. రేపేవో టెస్టులు చేయాలన్న అత్త. నేను కూడా వస్తే బాగుంటుందన్నారు నాన్న. పూజ గొంతు మామూలుగానే ఉంది. అమ్మ ఏం మాట్లాడలేదు. రేపు ఆఫీస్ నుంచి అటు వెళ్ళి ఎల్లుండి మళ్ళీ వద్దాం అనుకుంటున్నాను. పూజ గొంతులో ఏదో ప్యాచప్ చేయాలనే ఆతృత. వెళ్తే వెళ్ళు, నాదేం లేదు. నువ్వు లేకపోతే గడవదన్న బాధ ఏం లేదు. ఇంటి పని నాకు కొత్త కాదు. అమ్మ పూజతో అలా మాట్లాడుతుందని ఊహించని నాకు ఆశ్చర్యము, దిగులు కలిగాయి. నేను లేకపోతే మీకు కష్టమని కాదు, ముందుగా మీతో చెప్దామని. పూజ గొంతు హర్ట్ అయినట్టుగా ఉంది. నాకు ఈ సంజాయిషీలు, వాదనలు నచ్చవు.
నీకు ఇష్టమైనట్టుగా వీలైనట్టుగా నువ్వు చేసుకో. నీకు కావలసినవి నువ్వు చేసుకుంటూనే నా మాట జవదాటనట్టు ఈ అడగడాలు చెప్పించుకోవడాలు అనవసరం. కొద్దిసేపు మౌనం. మీకు నచ్చేలా చెయ్యాలనే నా ప్రయత్నం అత్తయ్య. మీకు ఎలా ఉంటే నచ్చుతుందో నాకు తెలియదు. పూజ గొంతు ఆ మాటలు వింటే నా గుండెనెవరో నొక్కి పట్టినట్టు అనిపించింది. నాకెంతో ఆప్తురాలైన అమ్మకు ఎలాగైనా దగ్గరవ్వాలని, నన్ను సంతోషపెట్టాలని ఎంత తాపత్రయం. కొద్దిసేపు నిశ్శబ్దం తర్వాత కొన్ని చెబితే వచ్చేవి కావు. వాటిని ఆకళింపు చేసుకునే గుణం ఉండాలి. పూజ మనస్సులో అడగాలనిపించినా అడగలేని ప్రశ్నలు ఎలా కదులుతూ ఉంటాయో ఊహించగలను. అడిగితే అగౌరవపరిచినట్టుంటుంది. పూజ మౌనంగా ఉండిపోయింది. జాజి తీగ నిండా పూలు విరగపూసి రాలిపోతూ ఉంటాయి. ఇంట్లో ఆడపిల్ల ఉన్న లక్షణమే కనపడదు. తోట నిండా ఇన్ని పూల మొక్కలున్నాయి. పొద్దున్న పూజకి 4 పూలు తెచ్చిపెట్టమని ఎవరైనా చెప్పాలే? పూజ గది బయట నుంచో నమస్కారం పారేసి ఉద్యోగానికి పరిగెట్టడమే కానీ ఎప్పుడైనా మన పద్ధతి ఏమిటి, ఈ ముసలత్తగారు ఏం చేస్తోంది, ఆవిడ నుంచి మన పద్ధతులేమిటో తెలుసుకుందాం అనే ఆసక్తి నాకేం కనిపించటం లేదు. క్రితంసారి ఆదమ్మ పూలు అడిగితే చెట్ల నిండా పూలుంటే చూడటం ఇష్టమని, కోయాలనిపించదని అన్నారు. మీకు ఇష్టం ఉండదని నేను కోయటం లేదు. మీరు నేర్పిస్తే పూజా విధానం నేర్చుకుంటాను. ఆ ముచ్చట చూద్దాంలే. ప్రస్తుతానికి వెళ్ళి ఆ బట్టలు మార్చుకురా. నా మనస్సు ఎలాగో అయిపోయింది. వెనక్కి వెళ్ళి మేడం బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాను. అమ్మ పూజల మధ్య సంబంధం ఇలాగే స్ట్రెయిన్డ్గా ఉంటోందా అనే ఊహ నన్ను బాధపెట్టసాగింది. కొంచెం సేపటి తర్వాత పూజ బెడ్రూమ్లోకి వచ్చింది. నా వైపు ఆశ్చర్యంగా చూసి అడిగే లోపల నేనే చెప్పాను, తలనొప్పిగా ఉండి మధ్యాహ్నమే వచ్చేయడం గురించి. నా నుదురు ముట్టుకుని చూసి వేడిగా లేదని నిర్ధారించుకుని, ఇప్పుడు ఎలా ఉంది, కొంచెం తగ్గిందా, కాఫీ ఏదన్నా తాగుతారా అని అడిగింది మృదువుగా. ఆమె ముఖం ఎంతో స్వచ్ఛంగా తేటగా ఉంది. అమ్మ ధోరణి వల్ల హర్ట్ అయిన ఛాయలు కూడా ఏం లేవు. నేను చెయ్యి చాపి దగ్గరికి రమ్మన్నట్టుగా సూచించాను. వచ్చి నా పక్కన కూర్చుంది. చెయ్యి ఆమె నడుం చుట్టూ వేసి దగ్గరికి జరిగాను. బట్టలు మార్చుకొస్తాను అంది. ఎందుకు? ఆఫీస్ బట్టలు కదా. కారులో వెళ్ళి ఏసీ రూమ్లో కూర్చొని వచ్చావు, అంత తొందర ఏమిటి, మార్చుకోవచ్చులే. ఆమె సన్నని చేయి నా నుదుటి మీద పెట్టుకుంటూ అన్నాను. ఇక్కడే ఉంటే బాగుండదు. బట్టలు మార్చుకుని కిందకెళ్తాను. అత్తయ్య ఒక్కరే ఉన్నారు వంటింట్లో. అమ్మ నీతో బాగానే ఉంటోందా పూజ? క్యాజువల్గా అడిగినట్టుగా అడగటానికి ప్రయత్నించాను. కోర్స్, అయినా అదేం ప్రశ్నే? ఆఫీస్లో అలసిపోయి రాగానే వంట చేయాలంటే శ్రమ అనిపిస్తోందా? భలేవరే, ఏసీ ఆఫీసులో ఏం శ్రమ అని. పోనీ నీకు ఇష్టమైనట్టు ఉండడానికి లేకుండా అమ్మ ప్రజెన్స్ ఆటంకంగా అనిపిస్తోందా? పూజ షాక్ తిన్నట్టు చూసింది. ఏమైంది మీకు ఈవేళ? అయినా అదేం ధోరణి? మీకు ఎప్పుడైనా అలా అనిపిస్తోందా? నీకు అనిపిస్తోందేమో అని భయం వేస్తోంది. మీకెప్పుడైనా నా ముక్కు చివర ఈ వంకర లేకుండా ఉంటే బాగుండేది అనిపిస్తోందా? మా అమ్మలాగా అనారోగ్యం లేని అత్తగారు దొరికి ఉంటే ఇంకొంచెం ప్రశాంతంగా ఉండేది అనిపిస్తుందా? ఏం మాట్లాడలేకపోయాను. పూజ నవ్వింది. నా తల నిమిరి, మీలా ప్రేమపూరితంగా ఉండే భర్త దొరికితే ఎలాంటి సమస్యలైనా మనసును తాకవు తెలుసా? తేనె తీయగా ఉంటుందని అదే పనిగా సేవిస్తే మొహం మొత్తుతుంది. నాకు ఇలాగే బాగుంది. లేచి మొహం కడుక్కునండి, అందరం కలిసి కబుర్లు చెప్పుకుందాం. నా మనస్సు పూజ పట్ల ప్రేమతో ఆర్ద్రమైంది. ఆమెను ప్రేమావేశంతో గాఢంగా హత్తుకుని నున్నటి బుగ్గల్ని నా చెంపతో రాస్తూ ఉండిపోయినాను. కొద్ది క్షణాల తర్వాత బొంగురుపోయిన గొంతుకతో, సిద్ధు, ఐ లవ్ యూ అంది పూజ. నేనేం మాట్లాడలేదు. మాటలందనంత లోతుగా, గుండె పట్టనంతగా ఆమె పట్ల ప్రేమ, ఆరాధన, ఇష్టం. ఏమని చెప్పను? పదే ఆమె బుగ్గ మీద నా చెంపతో రాశాను. ఏయ్, షేవ్ చేసుకోలేదు, చెంపలు గుచ్చుకుంటున్నాయి చిరుకోపంతో అంది. మరి నీ బుగ్గలింత నున్నగా ఎలా అయ్యాయి అనుకున్నావు? ఎమరీ పేపర్ లాంటి నా చెంప ట్రీట్మెంట్ వల్లే. నవ్వుతూ నన్ను విడిపించుకుని, మంచి కాఫీ చేస్తాను, 2 మినిట్స్లో కిందకి రావాలి అంటూ తన బట్టలు మార్చుకుని వెళ్ళిపోయింది. తన వెనకే నేను కిందకొచ్చాను.
అమ్మ నన్ను చూస్తూనే ఎప్పుడొచ్చావురా నాన్న అని అడిగింది కొంచెం ఆశ్చర్యంగా. మధ్యాహ్నమే వచ్చానమ్మా. కొంచెం తలనొప్పిగా ఉండడంతో ఇంటికొచ్చి మాత్ర వేసుకుని పడుకున్నాను. ఇప్పుడు తగ్గింది అన్నాను. ఎప్పుడూ నే జానకమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు వచ్చావా అంటూ దగ్గరికి వచ్చి ఆదుర్దాగా నా నుదుటి మీద చెయ్యేసి వేడి లేదు, ఇప్పుడు తగ్గిందా తలనొప్పి అంది. ఇద్దరు రియాక్షను ఆదుర్దా గమనించి తేలిగ్గా నవ్వేసి, నన్ను మీరిద్దరూ కలిసి స్పాయిల్ చేసేస్తున్నారు. చిన్నపిల్లాడిని ఏంటమ్మా, జ్వరం వస్తే మాత్రం ఏమవుతుంది, 2 రోజుల్లో అదే తగ్గిపోతుంది అన్నాను. అమ్మ కూడా నవ్వి, ఏమిటో అలవాటైపోయిందిరా అలాగా, అయినా పెద్దవుతుంటే బెంగలు చాదస్తాలు ఎక్కువ అవుతాయేమోలే అంటూ నా ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. తర్వాత 4-5 సార్లు అమ్మ పూజతో అయిష్టంగా కరుగ్గా మాట్లాడడం నా చెవిన పడింది. పరిపక్వత నిండిన అమ్మ పద్ధతులు, ఆప్యాయత నిండిన ఆమె మాటలు అలవాటైపోయిన నాకు పూజ పట్ల ఆవిడ ప్రవర్తన వింతగా అనిపిస్తోంది. పూజ అంటే ఆవిడకున్న అయిష్టత, ఆమె ఏ పని చేసినా ఆవిడకి చికాకును కలిగిస్తోందేమో. పూజ ఎన్నాళ్ళు ఇలాంటి ట్రీట్మెంట్ని తట్టుకోగలదు? ఇద్దరి మధ్య కలతలు ఏర్పడితేనే భరించగలనా? మనస్సంతా చికాగ్గా తయారైంది. రాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదు. ఉదయం ఆఫీస్కి భారంగా వెళ్ళాను. లంచ్ టైంలో కారిడార్లోంచి నడుస్తుంటే బయట లాన్ పక్కగా నడుస్తూ అనంత్ కనిపించాడు. అనంత్ అని పిలిచాను. హాయ్ అంటూ నవ్వుతో వెలిగే మొహం అనంత్ది. చేయి చాచి నా చెయ్యి అందుకుంటూ ఆప్యాయంగా నొక్కాడు. కనపడటం లేదేంటి అని అడిగాను. ఈ మధ్య కొద్ది రోజులు ఊళ్ళో లేనులే. అంతా ఎలా ఉన్నారు? అమ్మ బాగున్నారా? అంతా బ్రహ్మాండంగా ఉన్నారు. కానీ ఒక్కసారైనా రావేమిటి మా ఇంటికి? బంధువయ్యాక రాకపోకలు మరీ తగ్గిపోయినాయి నిష్ఠూరంగా అన్నాను. అదేనోయ్, మరి బంధువు అవడంతో బాధ్యతలు పెరగలేదా? ఇంటిని బ్యూటిఫై చేయడం, నీ మేనకోడలి కనుసన్నల్లో మెలగటం, ఆఫీసు, బస్సు, 24 గంటలు సరిపోతున్నాయి హాస్యంగా అన్నాడు. మళ్ళీ వెంటనే, అయినా ఎప్పుడు రాకలేనా, పోకల్లేవా అన్నాడు. నాకే వేశావు చురక, ఎందుకు లేవు? పిలిస్తే ఇవాళే వస్తాను అన్నాను. మోస్ట్ వెల్కమ్. సాయంత్రం కలిసి వెళ్దాం. ఇంటికి ఫోన్ చేసి చెప్పేసి లేటుగా భోంచేసి వస్తానని భుజం తడుతూ అన్నాడు. తర్వాత వాడే ఫోన్ చేసి అమ్మతో చెప్పేశాడు. సాయంత్రం ఇద్దరం కలిసి అనంత్ ఇంటికి వెళ్ళాం. ఇంట్లో అడుగు పెడుతూనే ఆశ్చర్యపోయాను. పూర్వం నేను చూసిన ఫ్లాట్కి దీనికి అసలు పోలిక లేదు. మార్పు వచ్చిన భాగాలన్నీ పరిశీలనగా చూశాను. ఇంతకుముందు ఎల్ షేప్లో ఉన్న ఆ హాల్లో పూర్వం డైనింగ్ ఏరియా భాగాన్ని ఇప్పుడు డ్రాయింగ్ రూమ్గా మార్చారు. వంటగది గుమ్మం మార్చి గుమ్మానికి ఎదురుగా డైనింగ్ టేబుల్ వేశారు. కార్పెట్ వేసిన డ్రాయింగ్ భాగం ప్రత్యేక శ్రద్ధతో ప్రతి మూలను ప్లాన్ చేసి ఏర్పాటు చేసినట్టుగా ఉంది. అనంత్, దిస్ ఈజ్ ఇన్క్రెడిబుల్. ఇది నేను ఇదివరకు చూసిన ఇల్లేనా? అనంత్ నవ్వేసి, అదంతా మీ లలిత గొప్పతనం ఓయ్ అంటూ లలిత అని పిలిచాడు. బయట బాల్కనీలోంచి అతని తల్లి కళ్ళజోడు ఏదో పుస్తకము చేత్తో పట్టుకుని లోపలికి వచ్చారు. నన్ను చూసి ఆప్యాయంగా పలకరించారు. ఇంతలో లలిత వచ్చింది. నన్ను చూడంగానే ఎంతో సంతోషంగా పలకరించింది. లేత గులాబీ రంగున్న నలగని చీరలో తాజాగా అప్పుడే ఎక్కడికో వెళ్ళడానికి తయారైనట్టుగా కనిపించేసరికి, ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నారా ఏంటి? మీ ఆయన నన్ను భోజనానికి లాక్కొచ్చాడు అన్నాను. అనంత్ మళ్ళీ గట్టిగా నవ్వుతూ, ఆవిడ అంతేలేవోయ్, ఎప్పుడు చూసినా అలా ఫ్రెష్గా ఉండి చూసేవాళ్ళకి భ్రమ కలిగిస్తూ ఉంటుంది అన్నాడు పొగడ్తకి సిగ్గుపడుతూ. అంతా ఎగ్జాజరేషన్ మావయ్య, మీరు కూర్చోండి, కొంచెం కాఫీ తెస్తాను అంటూ లోపలికి వెళ్ళింది. సోఫాలో కిటికీ ఉన్నవైపు కుర్చీలో కూర్చుంటూ కిటికీలోంచి బయటికి చూశాను. కాంపౌండ్ వాల్ పక్కన స్థలంలో ఏదో ఆఫీస్ ఉండడం వల్ల చుట్టూ చాలా చెట్లు, పూల మొక్కలు ఉన్నాయి. ఆ పచ్చతనం కళ్ళకి ఆహ్లాదం కలిగిస్తోంది. పూర్వం ఇటువైపు ఫ్రిడ్జి, డైనింగ్ టేబుల్ ఉండేవి. ఫ్రిడ్జ్ దాటి పెడితే కానీ కిటికీలోంచి చూడటానికి వీలుగా ఉండేది కాదు. మనస్సులోనే లలిత అభిరుచిని మెచ్చుకున్నాను. అనంత్ తల్లి కూడా వచ్చి మాతో కూర్చున్నారు. పూర్వం కన్నా బాగా వడలిపోయినట్టుగా నిరాసక్తంగా కనిపించారు. మీ ఆరోగ్యం ఎలా ఉందండి అని అడిగాను. నిక్షేపంలా ఉంది నాయనా అని ఆవిడ అంటుంటే
వెనక నుంచి అనంత్, ఈ మధ్య చెకప్ చేయిస్తే కొంచెం బీపీ ఎక్కువగా ఉందన్నారు సిద్ధార్థ్ అన్నాడు. మా గారాల పిల్ల పనంతా మీ చేత చేయిస్తోందా ఏమిటండి అంటూ హాస్యంగా అన్నాను. ఆవిడ చిన్న నవ్వు నవ్వి, పనంటే ఏమిటో మర్చిపోయినానయ్యా, ఒకటే విశ్రాంతి అన్నారు. ఇంతలో లలిత కాఫీలు తీసుకొచ్చింది. ఆ కప్పులు, ఆ ట్రే, అవి అందించే తీరు అన్నీ చూస్తుంటే ఏదో టీవీ అడ్వర్టైజ్మెంట్ గుర్తొచ్చింది. కబుర్లతో కాఫీ అయిపోయాక అనంత స్నానం చేసి లాల్చీ పైజమా వేసుకుని వచ్చి కూర్చున్నాడు. నేను మొహం కాళ్ళు చేతులు కడుక్కుని ఇల్లంతా ఏమేం మార్పులు చేయించారో అనంత్ చూపించంగా మళ్ళీ డ్రాయింగ్ రూమ్లో వచ్చి కూర్చున్నాను. లలిత వంట చేస్తుంటే నేను అనంతు అతని తల్లి కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాం. ఆవిడ 2-3 సార్లు వంటింట్లోకి వెళ్ళి సాయం చేయడానికి ప్రయత్నించారు, కానీ లలిత మీరు కూర్చుని కబుర్లు చెప్పుకోండి అంటూ ఆవిడ్ని పంపించేసింది. కబుర్ల మధ్యలో పూజని మీ అమ్మగారిని కూడా తీసుకురావాల్సిందయ్యా అన్నారు ఆవిడ. అలా మరోసారి వస్తానులేండి. ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళి వాళ్ళు తయారై వచ్చేసరికి చాలా ఆలస్యం అవుతుందని ఇలా వచ్చేసాను అన్నాను. కొంతసేపటికి లలిత వచ్చి భోజనానికి రమ్మని పిలిచింది. అప్పటికి వంటింటి నుంచి వచ్చే కమ్మని వాసనలకే మంచి ఆకలేసింది. డైనింగ్ టేబుల్ అలంకరణ దగ్గర నుంచి వంట వడ్డన వరకు అద్భుతంగా అనిపించాయి. అదే లలితతో చెప్పాను. మనసులో చాలా సంతోషం కలిగింది. నాకెంతో ప్రియతమురాలైన అక్కయ్య కూతురి కాపురం ఇంత ముచ్చటగా ఉండడం మనస్సు నిండా ఆనందాన్ని నింపింది. అమ్మ నేను ఇలా చూస్తే చాలా సంతోషిస్తుంది అన్నాను. లలిత చిన్నగా నవ్వింది. వాళ్ళ అత్తగారు కల్పించుకుని, కొద్ది రోజులు ఆవిడ్ని వచ్చి మనతో ఉండమనరా అనంత్, ఉన్న ఊరు నాకు కూడా కాలక్షేపం అవుతుంది, లలితకు కూడా వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఉన్నట్టుంటుంది అన్నది. ఏం లలిత, అమ్మ ప్రపోజల్ ఎలా ఉంది అన్నాడు అనంత్. మావయ్యని అడగండి ముందు, వెలిగే ముఖంతో నా వైపు చూసింది లలిత. తప్పకుండా, అమ్మ ముద్దుల మనవరాలిగా నీకే ఎక్కువ అధికారం చనువు ఉన్నాయి అమ్మ దగ్గర. అమ్మ వస్తానంటే తప్పకుండా తీసుకెళ్ళండి అని చెప్పి బయలుదేరాను. అనంత్ నాతో పాటు కిందకి దిగాడు. యథాప్రకారం వాహనం దగ్గర మరో హాల్టు. వెన్నెల రాత్రి, చిరునవ్వులతో నిష్కల్మషంగా కనిపించే స్నేహితుడు. అనుకోకుండా సంభాషణ గృహస్థ జీవితం వైపు మళ్ళింది. అమ్మకి పూజకి మధ్య చోటు చేసుకోలేని ఆప్యాయత గురించి చెప్తూ, ఎందుకో అమ్మ పూజని పూర్తిగా యాక్సెప్ట్ చేయడం లేదు అనంత్ అన్నాను దిగులుగా. అతనికి మా ప్రేమ వృత్తాంతం అంతా తెలుసు. అంతా విని, అన్ని సమస్యలు కాలంతో సర్దుకుంటాయి సిద్ధార్థ్, పూజ తేలిగ్గా ఆవిడ్ని గెలుచుకోగలదు, చూస్తూ ఉండు అన్నాడు నా భుజం తడుతూ. ఇంటికి వస్తుంటే అనిపించింది అనంత కూడా పెద్ద సంతోషంగా లేడేమో అని. ఎందుకో తెలియదు. తర్వాత ఆదివారం నాడు లలిత అనంత్ వచ్చి అమ్మని బ్రతిమాలి ఒప్పించి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. సాయంత్రం పూజ నేను మిగిలాము. ఎటైనా వెళ్దామా అని అడిగాను పూజని. మన ఇద్దరం బాల్కనీలో కూర్చుని టీ తాగుదాం అంది. ఇద్దరం ఏకాంతాన్ని తనివితీరా అనుభవిస్తూ రాత్రి పొద్దుపోయేదాకా బాల్కనీలోనే గడిపాము. చివరికి ఇద్దరికీ మనస్సులో మెదులుతున్న ఆలోచన నా నోట్లోంచి బయటపడింది. పూజ చేతిని నా చేతుల మధ్య బిగించి, పూజ తృప్తిగా ఉందా అన్నాను ప్రేమగా. చాలా అంది. కొద్దిసేపు మౌనం తర్వాత, ఎంత అన్ఫార్చునేట్ కదా, అమ్మ ఎక్కడికైనా వెళ్తే మనకి ఇలా హ్యాపీగా అనిపించడం అన్నాను. ఆ మాట ఎంత మృదువుగా అన్నా పూజ నొచ్చుకుంది. ఐ నో, ఇట్స్ సో రాంగ్ టు ఫీల్ లైక్ దిస్ అంది. ఆమె గొంతులో జీర. అలా బాధపడకు పూజ, ఇందులో నీ తప్పేం లేదు. అమ్మ ఇంతకన్నా మెచ్యూర్డ్గా ఉంటుందని ఆశించాను. ఏ వ్యక్తి అయినా తను లేనప్పటికంటే ఉన్నప్పుడే ఎక్కువ బాగుందని, తనతో పాటు జీవించాల్సిన వ్యక్తులకు అనిపించేలాగా ప్రవర్తించాలి. కనీసం అలా ప్రవర్తించడానికి ప్రయత్నం చేయాలి అన్నాను. మరి లేవలేక మంచంలోనే ఉండి సమస్తం ఒకరి చేత చేయించుకోవాల్సిన స్థితిలో ఉన్న వాళ్ళ సంగతి ఏమిటి అంటూ సాలోచనగా అంది పూజ. అవన్నీ నేను చెప్పలేను, కానీ వాళ్ళైనా కూడా కళ్ళతో ఆప్యాయతని, మాటల్లో ప్రేమని వ్యక్తం చేస్తూ చిన్న చిన్న మెప్పుదల మాటలతో తమకు సేవ చేసే వాళ్ళ మనస్సు సంతోషపెట్టచ్చేమో. కొంతమంది ఎవరి దగ్గరున్నా వాళ్ళని తన క్రిటిసిజంతో బాధ పెడుతూ ఉంటారు.
ఒక చిన్న పొగడ్త కొండంత అలసటని మాయం చేస్తుంది. అలాగే ఎంతో మంచి కానుకలిచ్చి మనస్సు కష్టపడేలాంటి ఒక్క మాట అన్నా ఆ కానుకలన్నీ తీసుకోవాలనిపించదు. పైగా వాళ్ళ పట్ల అయిష్టత పెరుగుతుంది. నా వైపు విస్మయంగా చూసింది పూజ. అమ్మ గురించి ఇలా మాట్లాడుతున్నాననే కించె వల్ల కొంతసేపు మౌనంగా ఉన్నాను. నిజమే, కానీ పిల్లల కోసం నానా అవస్థలు పడి ఎన్నో వ్యయప్రయాసలు కోర్చి వాళ్ళని ప్రయోజకుల్ని చేసి పెళ్లి చేశాక తాను తీర్చిదిద్దిన వ్యక్తి భార్యకు తాను అనుభవించి మంచివని తెలుసుకున్న పద్ధతుల్ని నేర్పించాలనుకోవడంలో తప్పే ఉంది. ఆమెను తన కొడుక్కి తగ్గ భార్యగా, తనకు తగ్గ కోడలుగా తీర్చిదిద్దాలనుకోవడం అపరాధం కాదు కదా అంది పూజ. తప్పు ఆ కోరికలో లేదు, అది సాధించే పద్ధతిలో ఉంది. కరుగ్గా విమర్శిస్తున్నట్టుగా కాక మెత్తని మృదువైన మాటలతో చెప్పచ్చు కదా. అయినా కోడలు కనుక అణిగిమణిగి పడుండాలనుకోవడం నా దృష్టిలో తప్పే. పైకలా అంటున్నా అంతరాంతరాల్లో అమ్మ ఎలా ప్రవర్తించినా పూజ అమ్మలోని ప్రేమనే చూడాలని, ఎలాగోలా అమ్మకు చేరువ కావాలని నా కోరిక. పూజ నవ్వింది. నా మనస్సు చదివినట్టుగా ఒకరికి ఆధిపత్యం, రెండో వారికి వినయ విధేయతలు లేకపోతే నేర్చుకోవడం సరిగ్గా జరగదు సాధారణంగా. అందుకే పూర్వం ప్రతి రంగంలోనూ ఒకరికి ఆధిపత్యం ఇచ్చేవారు. గురువు శిష్యుడు, అత్త కోడలు, తండ్రి కొడుకు, అలా. కానీ ఎంత మంచి నిర్ణయాలైనా ఆచరించే వారిలో చిత్తశుద్ధి, మంచి ప్రయోజనం కోసం ఆకాంక్ష లేకపోతే సత్ఫలితాలు కూడా ఉండవు. అందుకే అత్తలు కోడళ్ళను సాధించడం, కోడళ్ళు అత్తల్ని ఈసరించుకుని వెళ్ళకొట్టడం లాంటివి జరుగుతున్నాయి. పూజ భాష గురించి అమ్మ కామెంటు తనకి చెప్పాక తన మాటల్లో ఎక్కువగా దొర్లే ఇంగ్లీష్ పదాలు బాగా తగ్గిపోయినాయి. చక్కటి తెలుగు మాట్లాడుతోంది ఈ మధ్య. అలా రూలేం లేదు. ఆధిపత్యం ఉన్నవారికి మూర్ఖత్వం ఉంటే ఇంకా సత్ఫలితాల సంగతి దేవుడెరుగు. ఉన్నమతి కూడా పోతుంది రెండో వాళ్ళకి. అయినా కోడలు తన ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి ప్రేమతో ఆదరిస్తే ఆ అత్తగారి పట్ల కోడలికి ఇష్టం కలగకుండా ఎలా ఉంటుంది? ఏది నేర్పాలనుకున్నా అలాంటప్పుడు తేలికవుతుంది కదా. అలానూ రూలేం లేదు. ఇద్దరిలోనూ మంచి రిలేషన్ పట్ల కోరిక లేకపోతే ఏ ఒక్కరి ప్రయత్నం వల్ల అది సాధ్యం కాదు. నువ్వు చెప్పేది నిజమే, కానీ నా ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తాను విను. చిన్నప్పుడు నా ఫ్రెండ్ ఇంటికి తరచూ వెళ్తూ ఉండేవాడిని. వాళ్ళ నాయనమ్మ నన్నెంతో ఆప్యాయంగా పలకరించి తినడానికి పప్పు చెక్క, మురుకులు అన్నీ పెట్టేది. వాళ్ళమ్మ అక్కడక్కడే ఏవో పనులు చేస్తూ తిరుగుతూ ఉండేది. మేము అక్కడే ఉన్నామని కూడా చూడకుండా ఆవిడ్ని మాత్రం ఎప్పుడూ ఏవో సూటిపోటి మాటలతో బాధ పెడుతూ ఉండేది ఈవిడే. వాళ్ళమ్మకి ఎలా ఉండేదో, వాడికి ఎలా ఉండేదో కానీ నాకు మాత్రం మహాబాధగా ఉండేది. కూతుర్ని అమ్మా తల్లి అంటూ కోడల్ని మనిషి కాదన్నట్టుగా చూసే ఆవిడ నన్ను ఎంత బాగా చూసినా నాకు మాత్రం ఆవిడంటే ఇష్టం ఉండేది కాదు. అప్పటి జ్ఞాపకాల్లో మునిగిపోతూ నేనంటున్న మాటలు పూజ మౌనంగా వింటూ ఉండిపోయింది. కొంతసేపు ఆగి మెల్లగా అంది, ఎందుకో ఇవన్నీ చాలా చిన్న విషయాలుగా తోస్తాయి నాకు. కొంచెం సేపు మనసు నొచ్చుకున్నా తర్వాత మాట కటువు, మనసులో అయిష్టం తప్ప మనిషి చెడ్డవారు కాదు కదా. ఆగి కొంటెగా నా వైపు చూసి, నీలాంటి అపురూపమైన వ్యక్తిని కని పెంచి నాకిచ్చిన స్త్రీ అని నవ్వింది. మళ్ళీ సీరియస్గా, నాకంటూ వేరే ఒక ప్రపంచం, నా మనస్సుకు నచ్చినట్టుగా జీవించగలిగే అవకాశం, అన్నిటికన్నా ముఖ్యంగా నన్నింత అర్థం చేసుకుని ప్రేమించే వ్యక్తి సాహచర్యం ఉన్నప్పుడు ఇలాంటి రోజువారీ చిన్న చిన్న చికాకుల్ని పట్టించుకోకుండా వదిలేయగలుగుతాను. ఒక్కోసారి మనసు మరీ కష్టపడినప్పుడు రకరకాల ఆలోచనలు కలిగినా తర్వాత నా ఆలోచనలకి నేనే షేమ్ఫుల్గా ఫీల్ అవుతాను. వంచిన ఆమె తలలో నక్షత్రాల్లాగా మెరుస్తున్న చమేలీ పూలను చూస్తూ, పూజ, మన పెళ్లి తర్వాత నీలో చాలా మార్పు కనిపిస్తోంది. గలగల పారే సెలయేరుకి మెల్లిగా ప్రవహించే నదికి ఉన్నంత తేడా కనిపిస్తోంది నీలో. ఎందుకని అన్నాను. నీకెలా ఉంటే బాగుంది అంటూ చిలిపిగా అడిగింది. మన పెళ్లి వల్ల నీలో హుషారు, ఉత్సాహం నీళ్లు కారిపోయినాయేమో అనే అనుమానం లేకపోతే నువ్వు ఎలా ఉన్నా బాగుంటుంది అన్నాను. ఒకసారి నిన్ను నువ్వు పరిశీలించుకో,
నీలో ఎంత మార్పు వచ్చిందో. నా సౌఖ్యం గురించి ఆలోచిస్తూ బెంగపడుతూ నిన్ను నువ్వు మర్చిపోతున్నావు. ప్లీజ్ డోంట్ ఓవర్ డూ ఇట్. మెరిసే కళ్ళతో ప్రేమగా అభ్యర్థనగా నా చేతిని నొక్కింది. వెన్నెల చలతనం, పువ్వుల పరిమళం, రాత్రి నిశ్శబ్దం, ఏదో అపూర్వ లోకంలో విహారంలాగా గడిచిపోయింది సమయం. అక్కయ్య, బావ వాళ్ళ బంధువులబ్బాయి పెళ్ళికి హైదరాబాద్ వచ్చారు. లలిత ఇంట్లో 2 రోజులుండి మా ఇంటికి వచ్చారు. సాయంత్రం నేను ఇల్లు చేరేసరికి పెరట్లో కుర్చీలు వేసుకుని అమ్మ, అక్కయ్య కూర్చునున్నారు. నేను కూడా వచ్చి మరో కుర్చీ తెచ్చు కూర్చున్నాను. పూజ వంటింటో కాఫీ ప్రయత్నంలో ఉంది. కబుర్ల మధ్య అక్కయ్య అడిగింది, అవును, ఈ మధ్య లలిత ఇంటికెళ్ళి 4 రోజులు ఉండొచ్చావుట కదమ్మా, ఎలా ఉంది దాని సంసారం అంది. నిక్షేపంలా ఉందే, ఇల్లు అద్దం అనుకో. దానికి ఇంటినమర్చడంలో మంచి అభిరుచి ఉంది. పనిపాటలు మాత్రం ఎక్కడా అలసట్లేదు. అదేమిటో ఒక్క నిమిషం కూర్చోదు. పనిపాటలదేముందిలే అమ్మా, మొగుడుతోనూ అత్తగారితోనూ కలుపుకోలుగా ఉంటుందే. అది వాళ్ళు సంతోషంగా ఉన్నారా, అది నాకు కావాల్సింది. 2 రోజులు ఉన్నావు కదే వాళ్ళింటో, నీకేమన్నా తేడాగా అనిపించిందా అని అమ్మ ఆదుర్దాగా అడిగింది. ఏమో, ఇది ఒంటి పిల్లి రాకాసి. ఇంట్లో వస్తువులన్నీ తలతల్లాడేలాగా తుడిచిపెట్టుకోవడం, సర్దిందే మళ్ళీ సర్దడం, ఇంతేగాని ఆవిడతో ఆప్యాయంగా మాట్లాడినట్టే కనపడదు. అక్కడైనా అంతే. నేల శుభ్రంగా బట్టేసి తుడిపిస్తే దాని మీద ఎవ్వరినీ నడవనిచ్చేది కాదు. కాళ్ళు పైన పెట్టుకుని సోఫాల్లో కూర్చోవాలి. సోఫాపై కవర్లు కాస్త కదిలిస్తే సర్దేస్తూ ఉంటుంది. పుస్తకాలు ఎక్కడి నుంచి తీసామో అక్కడ పెట్టేయాలి. చదువుతూ మధ్యలో ఓ రోజు ఆపిన దానికి అసలు మనిషి పొడే గిట్టదు. మొగుడితో బాగానే ఉంటుందేమో కానీ వాళ్ళ అత్తగారిని కొంచెం నిర్లక్ష్యం చేస్తున్నట్టు అనిపిస్తోంది నాకు. మదన పడుతున్నట్టుగా మెల్లగా అంది అక్కయ్య. అమ్మ ఆశ్చర్యంగా చూస్తూ, అదేమిటి అలా అంటావు? ఆవిడకు కావాల్సినవన్నీ శ్రద్ధగా విడిచిపెడుతుంటే అంది. అక్కయ్య నవ్వి, నీకు దాని మీదున్న బ్లైండ్ ఎఫెక్షన్ వల్ల అలా అనుకుంటున్నావు, కానీ నిన్న మొన్నటి దాకా ఇంటి పని సమస్తం చేసుకుంటూ ఉన్న మనిషిని హఠాత్తుగా పనేం చేయనీయకుండా ఉంటే ఎలా ఉంటుందమ్మా? ఆవిడకి ఇంట్లో నా అవసరం ఉంది, వీళ్ళకి నేను కావాలి అనే భావం కలిగితేనే కదా మనస్సుకు తృప్తి. ఆవిడ నాతో ఒక మాట అన్నారు, కొత్త దంపతుల మీద నేను పెద్ద బాధ్యతలాగా ఉన్నానమ్మా. ఎప్పుడైనా కొద్ది రోజులు ఇంకో చోట ఉందామంటే వీళ్ళు రికామీగా ఉంటారు అనుకున్న పెద్దవాళ్ళిద్దరూ వెళ్ళి విదేశాల్లో స్థిరపడిపోయారు అని. నాకు ఆవిడ్ని చూస్తే బాధేసింది. లలితకు చెప్పినా అర్థం చేసుకోలేదే. ఆవిడ చేయగలిగిన పని ఆవిడని చెయ్యనియ్యి, ఆవిడకు కూడా తృప్తిగా ఉంటుందని చెప్పా. ఎవరు చేసినా నచ్చదు దీనికి. ఆవిడ గదితో సహా ఇల్లంతా ఎప్పటికప్పుడు సర్దేస్తూ ఉంటుంది. హాల్లో కిటికీ దగ్గర పడకుర్చీ వేసుకుని ఏదో పుస్తకం చదువుకుంటుంది ఆవిడ. ఎంతసేపు నా గదిలో ఉంటుంది, తోసద్దా. కాసేపు చదువుకుని కొంతసేపు పడుకుని వచ్చేలోగా కుర్చీ పక్కకి లాగి సర్దేస్తుంది. ఇల్లు మనకు వీలుగా శుభ్రంగా ఉండాలి, కానీ అదేం ఎగ్జిబిషన్ కాదు కదా. తల్లిని కనుక నేను చెప్తే అయిష్టంగా వింటుంది. దీని పద్ధతికి ఆవిడే సర్దుకుంటున్నారు పాపం. వీలైతే ఆవిడ ముఖంలో ముడతలు ఇస్త్రీ చేసి ఊడుతున్న పళ్ళకి వరుసగా క్లిప్పులు కూడా పెట్టిచ్చేస్తుంది. దిగులుగా అంది అక్కయ్య. అమ్మ ఆలోచనలో పడింది. ఇంతలో ఫోన్ మోగడంతో నే లేచి వెళ్ళాను. తిరిగి గుమ్మం దగ్గరికి వచ్చేప్పటికీ అక్కయ్య మెల్లిగా అంటోంది, ఆవిడకేమో త్వరగా మనవణ్ణి ఎత్తుకోవాలని ఉంది, దీనికేమో ఇప్పుడే ఇష్టం లేదు. నా వెనకే పూజ కాఫీను స్నాక్స్ తీసుకుని వచ్చింది. అక్కయ్య పూజ వైపు చూస్తూనే లేచి నిల్చుంటూ, సిద్ధూ అంది ఆదుర్దాగా. వెనక్కి తిరిగిన నాకు పాలిపోయిన ముఖంతో చిరుచెమటలతో పూజ కనిపించింది. ఆమె చేతిలో ట్రే అందుకుని టీపాయ్ మీద పెట్టి తనని మెల్లగా తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టాను. కళ్ళు తిరిగినట్టున్నాయి. మెల్లగా అని కొంగుతో పూజ నుదురు తుడిచింది అక్కయ్య. 2 నిమిషాలకు మామూలుగానే అయిపోయింది పూజ. చేతిలో వీక్లీతో గాలి విసురుతున్న అక్కయ్యని ఎర్రపడ్డ మొహంతో వారించింది. అక్కయ్య నవ్వుతూ, ఏమిటమ్మా మరదలా, ఆడపడుచు అమ్మమ్మ కాకముందే అత్తవ్వాలని గ్రహించావన్నమాట అంది. పూజ బుగ్గలు ఎర్రపడ్డాయి. నా హృదయం లయ తప్పింది. అమ్మ మొహం అంతా వెలుగు. మా ఇంట్లో తన రాకకు వీలైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకుని తీరిగ్గా ప్రవేశించాడు చంద్రకాంత్. చంద్రుని కాంతిలాగా ఆహ్లాదకరంగా.
వీడు మీ నాన్నగారేరా అంటుందమ్మ. అదిగో మీ అత్తగారు అంటాను పూజను చూపిస్తూ. అమ్మ ప్రేమతో తలమునకలవుతూ చిరునవ్వులు చిందిస్తుంది పూజ. ఇదండి గెలుపు కథ. ఈ కథ నుంచి మీలో ఎంతమంది కొత్త పాత దంపతులు వాళ్ళ దాంపత్య జీవితాన్ని దిద్దుకున్నారో నాకు కూడా తెలియజేస్తే నేను సంతోషిస్తాను. నమస్కారం.